అస్సాం నెక్స్ట్ ఎలక్షన్ జరగబోయేదంటే మొన్న ఏదైతే బీహార్ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకమో ఆ తర్వాత ఎలక్షన్స్ పెద్ద సీరియస్ కాదు, కానీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొనసాగించడం అన్నటువంటి బెంగాల్ తర్వాత ఇదే బీహార్ తర్వాత అస్సామే తర్వాత జరగబోయే తమిళనాడు కానీ బెంగాల్ కానీ అవి డిఫరెంట్. అవి ప్రభుత్వంలో బీజేపీ లేదు, ఎన్డీఏ లేదు కాబట్టి అక్కడ గెలిస్తే బెనిఫిట్, సీట్లు ఎక్కువ వచ్చినా బెనిఫిట్టే, ఓడినా నష్టం లేదు. కానీ అస్సాంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది. హిమంత బిశ్వ శర్మ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు, బంగ్లాదేశ్ని తరిమేస్తున్నాడు, రోహింగ్యాలని తరిమేస్తున్నాడు, సీరియస్ ఎఫర్ట్ పెడుతుంటే ఆ రోహింగ్యాలకి బంగ్లాదేశీలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ గొగోయిని అక్కడికి పంపించి మరీ కథ నడుపుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి సందర్భంలో అస్సాంలో ఈ దఫా గెలవడం కష్టం. క్రిందసారి కూడా అత్యసరే వచ్చేసింది అన్నటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి సర్వేలో ప్రీ పోల్ సర్వేలో 126 స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ 94 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నటువంటి అంశం వచ్చేటప్పటికి ఇప్పుడు బీజేపీ సంతోషపడుతుంది. మొన్న కూడా బీహార్లో ఇట్లాగే వస్తాయంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, బట్ ఆ తర్వాత గట్టిగానే సాధించగలిగింది. 2/3 వరకు నెక్ టు నెక్ అన్నటువంటిది కాదని తేలింది. ఇప్పుడు ఇక్కడ కూడా గెలుస్తారన్న లెక్క కడుతున్నారు.